దైవజనులు జాన్ వెస్లీ గారిని మనందరూ వేదిక మీదకి ఆహ్వానించాం. అలాగే వర్తమానానికి ఆహ్వానిస్తుండగా చప్పట్లతో ప్రభువును మహిమపరచుదాం. మనుషుల్ని కాదు, ప్రభువుని మనం కనపరచుకుందాం. అయ్యగారికి సమయం ఇస్తుంది. Praise the Lord. కాస్త గట్టిగా, ఇంకాస్త గట్టిగా, ఇంకొక పాయింట్ పెంచండి, ఉన్న కాడికి పెంచండి. హల్లెలూయా. తడిసిన కోళ్ళని ఎప్పుడైనా చూసారా? ఏమీ ఇబ్బంది లేదు, అచ్చం మీకు లాగానే ఉంటుంది. చిన్నప్పుడు నాకు 5 సంవత్సరాల వయసు ఉంటున్నప్పుడు ప్రతి ఆదివారం సాయంకాలం మా వీధి దగ్గరికి రేకు బోర పెట్టుకొని ఒక స్వార్థ సేవకుడు వచ్చేవారు. ప్రతి ఆదివారం సాయంకాలం వచ్చేవారు. రేకు బోర పెట్టుకొని ప్రయాసపడి పాప భారాన్ని మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచేవారు. పాపాలు అక్రమాలు చేసేవాళ్ళు ఎక్కడుండేవాళ్ళు మాకు తెలియదు, కానీ మేము చిన్న చిన్న పిల్లలం అందరమే ప్రతి ఆదివారం సాయంకాలం పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చునేవాళ్ళం. చీకటి పడుతున్నప్పుడు ఒక చిన్న తెర ఒకటి కట్టి ఒక చిన్న ఫిలిం అందులో పెట్టి యేసు ప్రభు గుడ్డోని బాగు చేస్తున్నట్లు, కుంటోని బాగు చేస్తున్నట్లు ఒక చిన్న ఫిలిం, ప్రొజెక్టర్ ఫిలిం పెట్టి చిన్న వాక్యం చెప్పారు. అయితే ప్రతి ఆదివారం ఆయన ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనలో ఈ పాయింట్ తప్పనిసరిగా ఉండేది. ఏమిటా పాయింట్ అంటే, దయగలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. లైఫ్ బాయ్ అక్కడుందో, ఆరోగ్యం అక్కడ ఉందన్నారు. మీరెక్కడుంటే అక్కడ సంపూర్ణమైన సంతోషం. కొట్టు చప్పట్లు గట్టి. సగం సంతోషం కాదు, సబ్సిడీ సంతోషం కాదు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. చక్కగా దూర ప్రాంతాల నుంచి చక్కని గాయకులు మన మధ్యలోనికి రావడం, ఇప్పటి వరకు నా మట్టుకైతే నేను చాలా సంతోషించాను. ఒక క్రొత్త లోకములోకి వెళ్ళినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు మా మీటింగ్స్లోనే ఉంటాం కనుక ఒక ప్రత్యేకమైన కలర్ఫుల్ ఈవినింగ్ అన్నట్లుగా ఉంది. ప్రత్యేకించి క్రిస్టఫర్ అనాలో పెద్దోడైపోయాడు కనుక వారు అనకు తప్పదు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చాలా చిన్న పిల్లోడు. అప్పట్లో నేను కీబోర్డ్ ప్లే చేస్తూ ఉండేవాడిని. మీటింగ్స్కి వచ్చి తప్పనిసరిగా ఇంటికి రావాలని విసికించి మరి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాడు, లేకపోతే ఒక్కోసారి భోజనానికి తీసుకెళ్ళేవాడు. బాగా చిన్నపిల్లలు. చిన్నప్పటి నుంచే వారికి ఆ సంగీతం మీద మక్కువ. ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళంటే గౌరవము, వినయం. ఆ వినయ భయభక్తులే నేటి తెలుగు రాష్ట్రాలలో
సంగీత పరిచర్యలో అందని ఎత్తు. మరొక కోణంలో చెప్పాలంటే యాజ్ ఎ మొనార్క్ ఒక ఉన్నతమైన స్థితిలో ఆ తమ్ముడి ప్రభు నిలబెట్టారు. ఇంకా రాబోయే రోజుల్లో ఖ్యాతిని, మంచి పేరుని తమ్ముడికి దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. సమయం 9:30 అయింది. వాస్తవంగా నా మీటింగ్ అయితే ఈ టయానికి మీటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతాను. పాట పాడమంటున్నారు. పాడదామనే వాళ్ళందరూ ఒకసారి కుడి చేతుల పైకి ఎత్తి హల్లెలూయా అనండి. ఏం పాడతారండి? వాక్యంలోకి వెళదామనే వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. అర్థం కాక ఎత్తారా సౌండింగ్ మీకు? దేవునికి స్తోత్రం. పల్లవి ఉచ్చారణం పాడుకుందాం. ఆ తదుపరి దేవుడి వాక్యంలోకి వెళదాం. సమయానికి నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. దేవుని సన్నిధిలో ఎవరు అశ్రద్ధగా ఉండక పాట పాడేటప్పుడు గంభీర స్వరంతో పాడాలి. ఉత్సాహ ధ్వనులతో చప్పట్లు కొట్టాలి. మనమందరం కలిసి మన దేవుడైన యెహోవా నామాన్ని గొప్ప చాంతం. ఆమేన్. పాటల పుస్తకంలో దైవజనులు లేసన్న గారు రాసిన పాట సర్వయుగములలో సజీవుడు, సరిపోల్చగలనా నీ సామర్థ్యాన్ని. ఈ మైనర్. సరిమపా మపని మపని సా నారాయణ
మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మార్పు లేని దేవుడు, మారని వాడు, మనస్సున్న మహారాజు. God of Holy Spirit, release thy spirit among these people. పొందుకో, 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 పొందుకో. యేసు నామముల అభిషేకాన్ని పొందుకో, యేసు నామముల అభిషేకాన్ని పొందుకో. సియోను కొండల మీదకి దిగి వచ్చిన హెర్మోను మంచు వలె దేవుని ఆత్మ ఒక్కొక్కరిని ఆవరిస్తూ ఉంది, ఆవరిస్తూ ఉంది, ఆవరిస్తూ ఉంది. నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ సంవత్సర ప్రారంభంలోనే ఈ ప్రాంతాన్ని మీరు ప్రేమించారు. ఈ సభల మొదటి రాత్రి ఆత్మలో ప్రారంభించేటట్లుగా మీరు సహాయం చేశారు. మిగిలిన 3 రాత్రులు మీకు అప్పగిస్తారు. ఈ రాత్రి జీవము గల మీ మాటల ద్వారా ఒక్కొక్కరిని ధైర్యపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఇప్పటి వరకు ఈ సభ నా తండ్రి మీ ఆత్మ సారథ్యంలో జరిగించినందుకు మీకు స్తోత్రం. సర్వఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం.